హాయ్ అండి. ఏదైతే రోజా గారు కామెంట్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్‌గా అయితే ఈ సూపర్ సిక్స్ గురించైతే ఆహ్, చాలా గట్టిగానే విరుచుకుపడుతూ ఉన్నారండి. రీసెంట్‌గా పేర్ని నాని గావచ్చు, ఎందుకంటే జగన్‌ని వదిలేయండయ్యా ఆయనకొచ్చింది 11 సీట్లే గదా! మీరు సంక్షేమం చేయండి అని చెప్తా ఉన్నారు. అంబటి రాంబాబు గూడా ఇదే చెప్తా ఉన్నాడు. రోజా గూడా ఇదే కౌంటర్ ఇస్తా ఉంది. సరే ప్రజలు మీకు పట్టం కట్టారు. మీకు పూర్తి మెజారిటీ, ఎక్కువ మెజారిటీ ఇచ్చారు గదా! మీరు ఇంకా ప్రజలకి చేయండి. ప్రజలకి ఇప్పటివరకు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అప్పుడు మా సీఎం సూపర్ సిక్స్ ఏదైతే నవరత్నాలు ఏదైతే ఆయన ప్రకటించారో అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆయన వచ్చిన నెల రోజుల్లోనే ఆయన ఇమ్మీడియేట్‌గా అయితే అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు గదా! సంవత్సరం లోపు అన్ని నవరత్నాలు కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు గదా! మరి ఇక్కడెందుకు మరి సంవత్సరం కాలం పూర్తయింది. ఇంకా మభ్యపెడతా ఉన్నారు జనాల్ని. ఇంత దగా చేసింది చంద్రబాబు ఒక్కడికే సాధ్యం అని అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇంకా దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయాడు? ఆయన అసలు పట్టించుకోవట్లేదు. నాది మాట నన్ను నమ్మండి. నన్ను నమ్మి ఓటేయండి. ఈ సూపర్ సిక్స్ అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పుకొచ్చాడు కదా! ఇప్పటికి ఎక్కడికి పోయాడని అయితే మాట్లాడుతూ ఉన్నారు రోజా గారైతే. ఇలా అయితే ఇంక రోజా గారైతే విరుచుకుపడుతూ ఉన్నారండి. ఎందుకంటే రీసెంట్ తెలిసిందే రోజా గారిని అరెస్ట్ చేస్తారని ఒక వార్తలైతే బయటకు వస్తూ ఉన్నాయి. ఆమె సిద్ధంగానే ఉందని చెప్తా ఉంది. మీరు అరెస్ట్ చేసుకోండి. మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడిని ఎవరైనా అరెస్ట్ చేసుకోండి. భయపడేదే లేదు. మా నాయకుడి కోసం ఎంత దూరమైనా వెళ్తామని అయితే కాన్ఫిడెంట్‌గా అయితే చెప్తా ఉన్నారు. రీసెంట్‌గానే ఇంక రీసెంట్‌గా ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో తెలిసిందే. వాళ్ళ కొడుకుకి ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళ కొడుక్కి వీడియోలు పంపించడం కావచ్చు, ఫోటోలు పంపించడం గాని చేయడం చూసాం కొంతమంది. అది చాలా దారుణమైన విషయం. దాని గురించి మనం వీడియో కూడా చేసాం. అది లోకేష్ గారి యాక్షన్ తీసుకుని కూడా మాట్లాడుకున్నాం. సరే ఏదేమైనప్పటికైతే రోజా గారైతే చాలా గట్టిగానే స్పందిస్తూ ఉన్నారు రీసెంట్‌గా. మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్నారు. ఎప్పుడైతే ఇంక రోజా అరెస్ట్ అవుతుంది, లేకుంటే జైలుకి పంపిస్తారన్న కాడి నుంచైతే ఆమె అయితే ఇంగా గట్టిగానే బయటకొచ్చి కౌంటర్ అయితే ఇస్తుంది. కామెంట్ అయితే చేస్తుంది. సూపర్ సిక్స్ పైన, అలానే లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు పైన మీరెందుకు అమలు చేయట్లేదు? ప్రజల్ని ఇంత మోసం చేస్తారా? దగా చేస్తారని అయితే మాట్లాడుతూ ఉంది. మరి చూద్దాం దీనిపైన మరి తెలుగుదేశం ఎలాంటి కౌంటర్ ఇస్తుందో.